మన ద్వారకా తిరుమలలో ఏ ఆలయంలోనూ లేని విధముగా గర్భాలయంలో ఒకే విధంగా దివ్యమూర్తులు ఉండటం విశేషం. ఒకటి అర్ధ విగ్రహం, మరొకటి సంపూర్ణ విగ్రహం. ఈ రెండు విగ్రహాల గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం ద్వారకా అనే మహాముని శేషాద్రిగిరి పైన విష్ణు దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి దర్శనం ఇచ్చి తాను ఒక వాల్మీకిలో ఉన్నాను అని చెప్తారు. ద్వారకామునికి వాల్మీకిలో ఉన్న స్వయంభు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. కాకపోతే అర్ధ విగ్రహంలో మాత్రమే కనిపిస్తారు. కానీ మిగిలిన అర్ధ భాగం పాతాళ లోకంలో ఉన్న బలి చక్రవర్తి పూజిస్తూ ఉంటారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని ద్వారకాముని కనుగొన్నారు కాబట్టి ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. భక్తులందరూ వెంకటేశ్వర స్వామికి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి రామాంజనేయాచార్యులు వారు మరొక విగ్రహాన్ని అర్ధ విగ్రహం వెనుక నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అండ్ విజిట్ ద్వారకా తిరుమల టెంపుల్ సిటీ.